గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయాలి. ఇలా 16,000 కోట్ల రూపాయలతోనే మూసీలోకి స్వచ్ఛమైన గోదావరి జలాలు పారించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక రూపొందించింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ 16,000 కోట్ల పథకాన్ని పక్కన పెట్టి 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ పథకం మూసీ ప్రక్షాళన పథకం కంటే కూడా ప్రజల సొమ్ము భక్షాలన పథకంగా పేరు పెట్టాలి. 16,000 కోట్లతో మూసీలో స్వచ్ఛమైన గోదావరి నీళ్లు పారించవచ్చు. ఆ పని ఎందుకు పక్కన పెట్టినావు? ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రారంభించినటువంటి ఆ ప్రయత్నాన్ని ఎందుకు పక్కన పెట్టినావు? నీ ప్రయత్నం మూసీ ప్రక్షాళన, మూసీ పేరిట నిధుల భక్షాలన. నీ మూసీ ప్రక్షాళన అయితే నువ్వు మురికి నీరు రాకుండా చేయి, స్వచ్ఛమైన గోదావరి నీళ్ళని తెచ్చి ఆ మూసీలో పారించే ప్రయత్నం చేయి. అది కాకుండా నువ్వు 1,50,000 కోట్లతో పేదల ఇల్లు గులగొట్ట, పేదల భూములు లాక్కుంటా, అక్కడ ఏదో ముజాహిద్ ఇల్లు గులగొట్టి మహల్ కడతా అంటే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మొన్న గులగొట్టింది ముజాహిద్ అని ఒక ఆయన, పాపం 4 మగపిల్లలు, ఒక ఆడపిల్ల, 5 ఉంటారు వాళ్ళ ఇంట్లో. అందరి పెళ్లిళ్ళు అయినాయి. 8 రూములు ఉంటాయి వాళ్ళకు. 8 రూములు ఉన్న ముజాహిద్ ఇల్లు గులగొట్టిండు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అందులో పోయి ఉండు అన్నాడు. మరి అవుతుందా? ఇప్పుడేమంటాడు, ముజాహిద్ ఇల్లు ఉంటేనేమో నష్టమట, మాల్ కడితే మాత్రం పర్వాలేదట. ముజాహిద్ ఇల్లు గులగొడతా, మాల్ కడతా అంటాడు రేవంత్ రెడ్డి. అంటే ఇది తప్పు. నువ్వు మూసి సుందరీకరణ కాదు, మూసి ప్రక్షాళన చేయమని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. ఆ మాట అన్నందుకు ఎంత అనాగరికంగా రేవంత్ రెడ్డి మాట్లాడతారంటే, ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని మూసీలో పడిచేస్తావని శాపనార్థాలు పెట్టినటువంటి సంస్కారహీనుడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ మూసీ నిర్వాసితులు కానీ, హైడ్రా బాధితులు కానీ కంటికి మంటికి ఏకదారంగా ఏడుస్తూ ఉన్నారు. నీ ఏడాది పాలన మీద 7 దోషుల మట్టి పోసి ఇవాళ శపిస్తా ఉన్నారు మూసీ బాధితులు, హైడ్రా బాధితులు. ఇప్పటికైనా వాళ్ళని ఆదుకో. ఇక ఫార్మాసిటీ, గతంలో ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ పార్టీ 14,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క గారు, కోదండ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కాంగ్రెస్ వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తాం, ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఏకబిగిన చెప్పారు. ఆ రోజు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడేం చేస్తున్నారు? లేలే 14,000 జాలవి, ఇంకా 30,000 ఎకరాలు గుంజుకుంటాం, ఫార్మాసిటీని ఎత్తగొట్టం, 4th సిటీ పెడతా అంటుండు రేవంత్ రెడ్డి. అంటే నువ్వు మాట్లాడింది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది? ఆనాడేమో 14,000 ఎకరాలు వాపస్ ఇస్తాను, ఇవాళేమో 14,000 పక్కన ఇంకా 30,000 ఎకరాలు రైతుల భూములు లాక్కుంటా 4th సిటీ పెడతా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. ఈ ఫార్మాసిటీని పక్కన పెట్టిండు, లగచెర్లకు బయలుదేరిండు, న్యాల్కల్ మండలానికి బయలుదేరిండు. అంటే అక్కడ కొత్తగా మళ్ళీ భూములు సేకరిస్తా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిండు. అంటే అందుకే మనం చూసాం, ఈ కొత్తగా మళ్ళా పల్లెల్లో భూములు తీసుకుంటే లగచెర్ల రైతులు తిరగబడ్డారు, న్యాల్కల్ రైతులు నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గిరిజనులు తిరగబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం పెట్టిండు. లేలే ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అట. ఫార్మా అయితేంది, ఇండస్ట్రియల్ అయితేంది, గుంజుకునేదైతే గిరిజనుల భూములే కదా. బంగారం లాంటి పంటలు పండే మా భూమిలో తొండలు గుడ్లు పెట్టవని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. వచ్చి చూడు అని గిరిజన ఆడపిల్లలు పొలాలను చూయించుకుంటా మాట్లాడుతుంటే నీకు మరి చెవులు వినబట్టలేవు, నీ కళ్ళు కనబట్టలేనట్టు కనబడతా ఉంది. బంగారం లాంటి పంటలు పండుతున్నాయి, తొండలు గుడ్లు పెట్టవని మమ్మల్ని గిరిజనుల్ని అవమానపరుస్తున్నావని గిరిజనులు తిరగబడుతున్నారు. నువ్వు అక్కడ ఫార్మాసిటీని రద్దు చేసి ఇండస్ట్రియల్ సిటీ కాదు, మా భూములు ఇవ్వమంటున్నారు. మొన్న మా కేటీఆర్ చెప్పినట్టు నీకుంది కదా 500 ఎకరాల భూమి, ఆ భూమి అక్కడ పెట్టు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కల్వకుర్తిలా. పేదలకు ఉద్యోగాలు, నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే గిరిజనుల భూములు కాపాడు. ఇవాళ ఇంకొక విషయం మీరు కూడా గమనించుతున్నారు, తన ఫెయిల్యూర్ను ప్రతిపక్షాల మీద వేస్తాడు రేవంత్ రెడ్డి. ఏదైనా ఫెయిల్ అయిందనుకో, ఇది ప్రతిపక్షాల కుట్ర అంటాడు. ఆయన ఫెయిల్యూర్ని ఆయనకు ఒప్పుకునే గుణం కూడా లేదు. ఫెయిల్యూర్ను ఒప్పుకోవాలి, దాన్ని సరిచేసి ముందుకు పోవాలి ఒక ముఖ్యమంత్రి. అప్పుడు ప్రజాస్వామ్యం గొప్పగా ఉంటుంది, నీ పరిపాలన బాగుంటుంది. కానీ ఆ ఫెయిల్యూర్ను దాటవేయడానికో,
ఆ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికో ప్రజల దృష్టి మరల్చడానికో ప్రతిపక్షాల మీద నెపం పెడుతుంటాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం రేవంత్ రెడ్డికి రివాజుగా మారింది. వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా, లగచెర్ల నుంచి దిలావర్పూర్ దాకా, నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్డెక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటాడు రేవంత్ రెడ్డి. చివరికి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఆసుపత్రుల పాలైతే, పిల్లలు చనిపోతే దాని వెనుక కూడా ప్రతిపక్షం కుట్ర ఉందంటాడు. అంటే ప్రజలు చేసిన పోరాటాలని తట్టుకోలేక ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని చెప్పి ఇవాళ నిందలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ మధ్య మీరు చూసుంటారు, అది కూడా ఒక పెద్ద జోక్. కరెంటు పోతుండే ఆ మధ్యలో, మాటి మాటి కరెంటు పోతుందంటే హరీష్ రావు లైన్ మెన్లతో జైలు కలిపి కరెంట్ తీపిస్తుండు అన్నాడు. అంటే ఈయన ఏమన్నా కానీ ఆయన ఫెయిల్యూర్ను పక్కన మీద ఉంటుంది. హరీష్ రావు లైన్ మెన్లతో చేయగలిపిండట, కరెంట్ తీపిస్తుండట. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని పాలిస్తున్న నువ్వా నేనా? అంటే ఈ రకంగా పక్క వాళ్ళ మీద నిందలు వేసి నెపాలు పెట్టి తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇకపోతే అజ్ఞాన వ్యాఖ్యలు, ఇదైతే జోకు. మన ముఖ్యమంత్రి కదా, ఈయన చెప్పిన మాటలు విని పరీక్ష రాస్తే పిల్లలు ఫెయిల్ అయిపోతారు. నవిపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ముఖ్యమంత్రి గారు అనేక మార్లు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి పదవినే నవ్వుల పాలు చేస్తున్నాడు. హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయట, అందుకే నావీ రాడార్ కేంద్రం దామగుండంలో పెడుతున్నాడు అంటాడు. రాష్ట్రం చుట్టూ 3 సముద్రాలు అయితే లేవు, కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం సముద్రమంత అజ్ఞానం ఉందని జనం నవ్వుకుంటున్నారు. ఇక తెలంగాణలో బాక్రానంగల్ ప్రాజెక్టు ఉండెను అంటాడు. ఈ బాక్రానంగల్ అనే ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. బాక్రా నంగల్ 2 వేరు ప్రాజెక్టులు. ఆ స్థలాల ఆధారంగా దానికి బాక్రా అని ఒక ప్రాజెక్టుకు, నంగల్ అని ఒక ప్రాజెక్టుకు పేరు వచ్చింది. 2 కలిపి బాక్రా నంగల్ అని పిలుస్తారు. అది హిమాచల్ ప్రదేశ్లో ఉంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉండను అంటాడు మన ముఖ్యమంత్రి. ఇక హైదరాబాద్ కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సర్కారు వైఫల్యాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. రేవంత్ పాలనలో బడి పిల్లల నుంచి పింఛన్లు తీసుకునే అవ్వతాతల వరకు అందరినీ రోడ్లపైకి ఈడ్చారంటూ హరీష్ రావు మండిపడ్డారు. రైతు బంధు, బతుకమ్మల చీరల పంపిణీ ఏది అంటూ నిలదీశారు.